ఈరోజు వర్తమానం లేదా ఈరోజు అంశం, పిల్లలు ఎలా దీవించబడతారు. ఈరోజు అంశం ఏంటి? పిల్లలు ఎలా దీవించబడతారు. ఈరోజు వచ్చిన పిల్లలు ధన్యులై ఉన్నారు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యులై ఉన్నారు. ఒకవేళ వచ్చుంటే పిల్లలు ధన్యులు అవుతారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ధన్యులు అవుతారు. నెంబర్ 1 పాయింట్, పిల్లలు ఎలా దీవించబడతారంటే, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు వారి పిల్లల్ని దేవుని యొద్దకు లేదా దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి తీసుకొస్తారు. అట్టి పిల్లలు దేవుడి చేత దీవించబడతారు. ఏమండి, పిల్లలు ఆత్మీయంగా సరిచేయబడాలన్నా, భక్తిలో ఫలించాలన్నా, వారి జీవితాలలో చదువేంది కానీ, బుద్ధి ఏంది కానీ, జ్ఞానం ఏంది కానీ, భవిష్యత్తులో కానీ దీవించబడాలన్నా తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. దైవజనుడి పాత్రే కాదు ఉండేది, తల్లిదండ్రుల పాత్ర కూడా ఉంది. చూడండి, మన పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్స్ లెసన్ చెప్తారు. ఆ లెసన్స్ చక్కగా వారు వింటారు, ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళని స్టడీ చేయించడానికి తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలి. హోంవర్క్ రాసుకోండి ఆయన, చదువుకోండి ఆయన అని తల్లిదండ్రులు కూడా ఏం చేయాలి? బాధ్యత కలిగి ఉండాలి. ఇక్కడ టీచరు బాధ్యత కలిగి చెప్పాలి, ప్లస్ పిల్లలకి తల్లిదండ్రులు కూడా బాధ్యత కలిగి క్రమశిక్షణలో లేదా చదువుకోమని హెచ్చరిక చేయాలి. ఇరుపక్షాల వాళ్ళకి ప్రోత్సాహం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు దీవించబడతారు. అలాగనే దేవుని పిల్లలు దీవించబడాలంటే తల్లిదండ్రులకు ప్రోత్సాహం ఉండాలి. తల్లిదండ్రులు వాళ్ళని పిల్లల్ని దైవ సన్నిధికి తీసుకుని రావాలి. తల్లిదండ్రులు వారికి మందిరానికి వచ్చి, దైవ సన్నిధికి వచ్చి పిల్లల్ని వదిలేస్తే అట్టి పిల్లలు ఎంత మాత్రం దీవించబడరు. చదువుకుందాం మాటలు. మార్క్స్ వార్త దయచేసి చదువుకుందాం. 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదివినట్లయితే, ఇక్కడ కొంతమంది స్త్రీలు తమ పిల్లలను ప్రభువైన యేసుక్రీస్తు ముట్టి తాకి దీవించాలన్నది వాళ్ళ కోరిక. అందుకే కొందరు స్త్రీలు ఏం చేశారంటే వారి పిల్లలను ప్రభువైన యేసు దగ్గరికి తీసుకుని వచ్చారు. చదువుకుందాం. మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వాక్యం చదువు. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అయితే శిష్యులు వారిని తీసుకుని వచ్చిన వారిని గద్దించిరి. యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి. నా సహోదరి సోదరా, ఓ తల్లిదండ్రులారా, ఆటంకపరిచే వాళ్ళారా, పిల్లలని దేవుని యొద్దకు రానీయుడి అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నా యొద్దకు రానీయుడి అంటున్నాడు. మన పిల్లలను మనము దేవుని యొద్దకు రానివ్వాలి, తీసుకుని రావాలి అంటూ ప్రభువైన యేసుక్రీస్తు ఏమన్నాడంటే, ఇలాంటి వారిదే పరలోక రాజ్యము, ఇలాంటి వారిని ఆటంకపరచుకోడి అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఆ పిల్లలను చూద్దాం. కంటిన్యూ చేద్దాం. చిన్న బిడ్డల వలె యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానీయుడి, వారిని ఆటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్న బిడ్డలే దేవుని రాజ్యము అంగీకరింపన వాడు అందులో ఎంత మాత్రమును ప్రవేశింపడని మీతో నిజముగా చెప్పుచున్నా నేను అని ఆ చిన్న బిడ్డలను తన దగ్గరికి తీసుకొని ఆయన ఏం చేశాడంట, ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించను. దేవుని స్తోత్రం. ఏమండి, అక్కడ మనం మార్క్స్ వార్త 10వ అధ్యాయం 13వ వాక్యాన్ని మనం చదివినట్లయితే అక్కడ అద్భుతం ఉంటది. ఒక్కసారి టచ్ చేస్తాం చూడండి. మార్క్స్ వార్త 10:13. తమ చిన్న బిడ్డలను ముట్టవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చారు. కొందరే, అక్కడ రాయబడింది కొందరే, అందరు కాదు.
ఎవరైతే, ఏ తల్లిదండ్రులైతే యేసుక్రీస్తు ప్రభు తమ చిన్న బిడ్డలను ముట్టవలనని ఆయన యొద్దకు తీసుకుని వచ్చారో వారిని మాత్రమే మన ప్రభువైన యేసుక్రీస్తు ఆ చిన్న బిడ్డలు ఏం చేశాడు తెలుసా? ఎత్తుకున్నాడు, కౌగలించుకున్నాడు, వారి మీద చేతులుంచి వారిని ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన బిడ్డలు దీవించబడాలంటే మనం దేవుని యొద్దకు తీసుకుని రావాలి. తీసుకుని వచ్చినప్పుడు, మన పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు మన దేవుడు అదృశ్య హస్తాలతో కౌగిలించుకుంటాడు, అదృశ్య హస్తాలతో ఎత్తుకుంటాడు. ఆయన అదృశ్య హస్తాలతో ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నుంచి అయినా నీ పిల్లలను, నీ బిడ్డలను దేవుడి చేత దీవెన పొందాలనుకుంటే దైవ సన్నిధికి నీవు తీసుకుని రావాలి. హల్లెలూయా. అర్థమైంది? ఎప్పుడు ఏమండి, చిన్న బిడ్డలు దీవించబడాలంటే నెంబర్ 1 పాయింట్, దేవుని యొద్దకు మన పిల్లల్ని తీసుకుని రావాలి. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే రెండవదిగా చిన్న బిడ్డలను ఎలా దేవుడు దీవిస్తాడు అని మనం గమనించినప్పుడు, మన పిల్లలు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మన దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. మన చిన్న పిల్లలు భయభక్తులు కలిగి ఉండాలి. చిన్న వయసులో నుంచి భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు లేకపోతే మన బిడ్డలను దేవుడు దీవించడు, మన పిల్లలను దేవుడు దీవించడు. ఏంటి భయమభక్తి అని అంటే, భయం అనగా దేవుని మాటకు లోబడే పిల్లలుగా మన పిల్లలు ఉండాలి. అలాగే భక్తి అనగా చెడుతనము లేకుండా వారి జీవితాల్లో, ఈ చిన్న వయసులో నుంచే చెడుతనము లేకుండా వారి జీవితాలు కొనసాగాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ వారికి ఇవి నేర్పించాలి. ఇవి నేర్పించినప్పుడు నీ పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. చూడండి ఆ మాటలు 115వ కీర్తన 13వ వాక్యాన్ని మనం చదువుకుందాం. 115వ కీర్తన 13, 14 వాక్యం. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. కంటిన్యూ చేద్దామా? యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. వా, ఎంత గొప్ప మాట. యెహోవా మనల్ని, మన పిల్లలను వృద్ధి పొందించును. దానికి ముందు మనం చదివాము, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. మన పిల్లలకి దేవుని మాటకు లోబడే మనసు వారి కలిగే రీతిగా మనము నేర్పించాలి. పిల్లలారా మీరు కూడా నేర్చుకోవాలి. దేవుని మాటకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఈ చిన్న వయసు నుంచే లోబడాలి. అలాగే చెడు లేకుండా బ్రతకాలి. ఈ చిన్న వయసు నుంచి అబద్ధాలు చెప్పడం మానాలి. తల్లిదండ్రుల దగ్గర బొంకే విషయం మానాలి. చెడు పనులు చేయడం మానాలి. లోకానుసారంగా నడవకుండా జీవితాన్ని కట్ట చేసుకోవాలి. ఎప్పుడైతే మనము భయభక్తులు నేర్పుతామో మన పిల్లలకి, యెహోవా మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఈరోజు ఈ పద్ధతి నువ్వు నేర్చుకుంటున్నావా? ఈ పద్ధతి నీ పిల్లలకి నేర్పుతున్నావా? నువ్వు నేర్పాలంటే నీవు దేవునికి భయపడాలి. ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీవు చెడు లేకుండా బ్రతకాలి. అప్పుడు నీ పిల్లలకి నువ్వు నేర్పుతావు. నువ్వు అబద్ధాలు మాట్లాడుతూ కుమార్తె అంటే వాళ్ళు ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటారు? నువ్వు పాపం చేస్తూ నేను సరే చెడిపోయాను, మీరు చెడిపోబాకండి అంటే వాళ్ళు ఎందుకు చెడిపోకుండా ఉంటారు? చెప్పండి. నువ్వు సినిమాలు చూస్తూ ఒక తల్లిగా, తండ్రిగా నీ పిల్లలకి సినిమాలు చూడబాకండి, సీరియల్ చూడబాకండి అని చెప్తే వాళ్ళు ఎలా చూడకుండా ఉంటారు? నువ్వు పక్కళ్ళకి వెళ్తూ పక్కింటికి వెళ్ళబాకండి నువ్వు ఎలా చెప్తావు? వాళ్ళు ఎలా వెళ్ళకుండా ఉంటారు? ఒక తల్లిగా, తండ్రిగా నువ్వు భయభక్తులు కలిగి ఉంటే నీ పిల్లలకి భయభక్తులు నేర్పుతావు. ఆ భయభక్తులను బట్టి మన దేవుడు మన పిల్లలు ఏం చేస్తాడంట? ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చూసారా? మరొకసారి మాట చదువుకుందాం. పిల్లలనేమి పెద్దలనేమి
తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. దేవుని చేత నీ పిల్లలు నీవు వృద్ధి పొందాలంటే ఏం కలిగి ఉండాలి? భయము భక్తి కలిగి ఉండాలి. ఒక తల్లిగా నువ్వు భయము భక్తి కలిగి ఉంటే, ఒక తండ్రిగా భయము భక్తి కలిగి ఉంటే నీ పిల్లలకి అదే నేర్పుతావు. నీవు యెహోవా చేత దీవించబడతావు, దేవుని చేత దీవించబడతావు. నీ బిడ్డలు కూడా, మన పిల్లలు కూడా దేవుని చేత దీవించబడతారు. ఇంటి కృప దేవుడు మనకు దయచేయను గాక, మన పిల్లలకు దయచేయను గాక. హల్లెలూయా. ఇక మూడోదిగా మనం గమనించినట్లయితే, దయచేసి సహోదరి సోదరా, ప్రభు యొక్క శిక్షలో మన పిల్లల్ని పెంచితే అట్టి పిల్లలు మాత్రమే దీవించబడతారు. మన పిల్లల్ని ఏం చేయాలి? ప్రభు యొక్క శిక్షలో పెంచబడిన పిల్లలు మాత్రమే దేవుడి చేత దీవించబడతారు. నంబర్ 1 చూసాము, దైవ సన్నిధికి తీసుకొచ్చే బిడ్డలు దేవుడి చేత దీవించబడతారు. దైవ సన్నిధికి తీసుకొస్తున్నప్పుడు దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటారు కాబట్టి వారు దేవుని చేత దీవించబడతారు. ఇక మూడోదిగా మేము ఏం చూస్తున్నామంటే, ప్రభు యొక్క శిక్షలో, క్రమశిక్షణలో పెంచబడిన పిల్లలు, ప్రభు యొక్క క్రమశిక్షణలో పెంచబడిన పిల్లలు మాత్రమే దేవుడి చేత దీవించబడతారు. ఈ వాక్యాన్ని మనం చదువుకుందాం. చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వాక్యాన్ని మనం చదువుకుందాం. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఏమంటే మన పిల్లల్ని ఎలా పెంచాలి? ఎలా పెంచాలంటే మంచి మంచి కాస్ట్లీ ఫుడ్తో పెంచమని ఇక్కడ దేవుడు చెప్పలా. మంచి మంచి బట్టలేసి పెంచమని చెప్పలా. మంచి మంచి స్కూల్స్ లో చేర్పించి, ఖరీదైన కాలేజీల్లో చేర్పించి, మంచి మంచి ఫీజులు కట్టి పెంచమని దేవుడు ఇక్కడేం చెప్పలా. ఒకవేళ చెడులో తప్పలేదు, కానీ దీన్ని మించింది ఏందో తెలుసా? ఎలా పెంచాలో తెలుసా? ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో మన పిల్లల్ని పెంచితే అట్టి పిల్లలు దేవుడి చేత దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. మనం ఏం చేస్తామంటే, సర్వసాధారణంగా పిల్లలంగా మంచి మంచి బట్టలు బాగుండాలి, మా బిడ్డలకి మంచి బైక్ ఉండాలి, ఏమండి మంచి స్కూల్ ఉండాలి, మంచిగా ఖరీదైన రీతిలో మా బిడ్డ ఉండాలి అనుకుంటాం. అందులో తప్పులేదు, ఇవన్నీ కోరుకోవడంలో తప్పులేదు. కానీ దేవుని యొక్క బోధలోను దేవుని యొక్క క్రమశిక్షణను పెంచకపోతే పూర్తిగా దేవుడి చేత దీవించబడడం కాదు, కానీ పూర్తిగా లోకంలో కలిసిపోయి సర్వనాశులకు వెళ్ళిపోతాం అని బైబిల్లో చాలా చోట్ల అనేక మంది జీవితాలు మనం చూడగలం. సహోదరి సోదరా, ప్రభు యొక్క శిక్షలను పెంచు, ప్రభు యొక్క బోధలో నీ బిడ్డలు పెంచు. ఈనాటి నుంచి దేవుడి చేత మన పిల్లలు దీవించబడతారు. హల్లెలూయా. ఇలా ఎప్పుడైనా పెంచావా? వాక్యం చదువుకునైనా, ప్రార్థన చేయనైనా, ఇదిగో దేవుడు ఇలా చెప్తున్నాడు, నువ్వు క్రమశిక్షణలో ఉండాలి అని ఎప్పుడైనా బోధించావా? అలాగే పిల్లలు కూడా ఇలా బోధించేటప్పుడు, ఇలా ప్రభు యొక్క శిక్షలో క్రమశిక్షణలో పెట్టేటప్పుడు పిల్లలు కూడా గ్రహించాలి. పిల్లలు కూడా ఏం చేయాలి? గ్రహించాలి. నా కోసమే, నా ఆశీర్వాదం కోసమే దేవుడే మా తల్లిదండ్రులకి ఈ విషయాన్ని చెప్పాడు. అందుకే మా తల్లిదండ్రులు మమ్మల్ని ఈ క్రమశిక్షణలో పెడుతున్నారు, మా పేరెంట్స్ ఇలా పెడుతున్నారు అని చెప్పి పిల్లలు కూడా ఏం చేయాలి? గ్రహించాలి. లేని ఎడల నష్టపోతాం. ఓ పిల్లలారా, మీరు దీవెన పొందరు. కనుక ఏ పిల్లలు దీవించబడతారంటే 3వ పాయింట్లో ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలో పెంచబడిన పిల్లలు మాత్రమే దీవించబడతారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ మాట చదువుకుందానైనా, మరొకసారి. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. హల్లెలూయా. కనుక ఇంతవరకు మనం విన్నాం అలా పెంచమని. ఒక అద్భుతమైన మాట ఏంటంటే, అబ్రహాముకి ఇంకా సంతానం కలగల. అబ్రహాము గారికి ఇంకా సంతానం కలగల. సంతానం కలగకపోయినా కూడా దేవుడు గమనించాడంట. ఆయనలో ఎవరు గమనించాడంటే, అబ్రహాము తనకి సంతానం కలిగిన తర్వాత తన పిల్లలను దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతాడని దేవుడు ముందుగా చూశాడంట. హల్లెలూయా. ఎంత గొప్ప ఆశ్చర్యమో చూడండి. అసలు అబ్రహాముకి
పిల్లలు లేరు, ఇంకా పుట్టలేదు. కానీ దేవుడు అబ్రహాముని ఏం చూశాడంట? పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల్ని దేవుని యొక్క క్రమశిక్షణలో పెంచుతాడని దేవుడు చూసి సాక్ష్యం ఇస్తున్నాడు ముందుగానే. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయం. అలాగనే ఒక దైవజనుడు నిన్ను చూసి, ఒక తండ్రి ఒక తల్లి నిన్ను చూసి, దైవజనుడు కూడా వీరి పిల్లల్ని వీళ్ళు క్రమశిక్షణలో పెంచేవాళ్ళండి ఈ పేరెంట్స్, ఈ తల్లిదండ్రులు అని దైవజనుడు చూడాలి. ముందుగా దేవుడు చూడాలి. ఆ రీతిగా ఒక తల్లిగా తండ్రిగా నీవు ఉన్నావా? నీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచే విధానంలో అలా లేని ఎడల నీవు దీవించబడదు. ఒక తల్లిగా తండ్రిగా నీ బిడ్డలు కూడా దీవించబడదు. సార్ చూద్దాం, అబ్రహాము తనకు పిల్లల పుట్టుక మునిపే ఆయన తన పిల్లల్ని క్రమశిక్షణలో, దైవ సంబంధమైన క్రమశిక్షణలో పెంచుతాడని దేవుడు ముందుగా చూసి ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఆదికాండం 18వ అధ్యాయం మనం చదువుకుందాం. 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండం 18వ అధ్యాయము 19వ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనుకు కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగి ఉన్నాను. దేవుని స్తోత్రం. తన పిల్లలు నీతి న్యాయములు జరిగించినట్లుగా, క్రమశిక్షణలో పెరిగినట్లుగా, ఆ రీతిగా అబ్రహాము పెంచుతున్నట్లుగా ఎవరు ఎరిగి ఉన్నారంట? మన దేవుడు ఎరిగి ఉన్నాడు. నిన్ను దేవుడు ఎరిగి ఉన్నాడా? అసలు పెంచుతున్నావా నీ బిడ్డలకి క్రమశిక్షణ? పెంచుతున్నావా? నీవు పెంచలేదు కాబట్టి, దైవ సంబంధమైన క్రమశిక్షణలో పెంచలేదు కాబట్టి వారు ఆశీర్వాదం పొందకపోవడానికి కారణమే ఎవరో తెలుసా? నీవే ఒక తల్లిగా, నీవే ఒక తండ్రిగా. ఏ తల్లిదండ్రులు అయితే క్రమశిక్షణలో పిల్లల్ని పెంచుతారో వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. ఇదిగో అబ్రహామును ఏమండి దేవుడు చూశాడు, తనకు పిల్లలు పుట్టగమునిపే తన పిల్లలను, తన సంతానాన్ని నీతి న్యాయముల చేత క్రమశిక్షణలో పెంచుతాడని దేవుడు చూశాడు కాబట్టి అబ్రహాము సంతానాన్ని దేవుడు ఈరోజు ప్రపంచంలో అందరికీ ఆశీర్వాదకరంగా దేవుడు మార్చాడు. చెప్పలేదు దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమండి టెక్నాలజీలో కానీ, జ్ఞానములో కానీ, వివేకములో కానీ అన్నిటిలో ఈరోజు మనం అనేక విషయాలను వాడుకుంటున్నామంటే, చూస్తున్నామంటే, అనుభవిస్తున్నామంటే వారిని దేవుడు, వారి పిల్లల్ని దేవుడు ఆశీర్వదించిన ఆ స్థితిలో నుంచి మనము వాటిని పొందుకొని మనము దీవించబడుతున్నాం. హల్లెలూయా. నీ పిల్లల్ని క్రమశిక్షణ పెంచుతున్నావు. అలాగైతే నువ్వు ధనినివి, ధనిదానివి. నీ పిల్లలు యెహోవా చేత దీవించబడతారు, లేదా దేవుడి చేత దీవించబడతారు. ఇప్పుడు మరొక వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం పిల్లల్ని క్రమశిక్షణలో పెంచమని వాక్యం చెప్తుంది. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము మనం చదివినట్లయితే 9వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అయితే నీవు జాగ్రత్త పడము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకున్నట్లు నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులను, నీ కుమారులకును, నీ కుమారులకును వాటిని నేర్పి. హల్లెలూయా. ఏం చేయాలంట? దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన పద్ధతులను, దేవుడిచ్చిన నీతి న్యాయములను అనగా ఆయన క్రమశిక్షణని మన పిల్లలకి మనం నేర్పాలి. ఒక అమ్మమ్మగా నువ్వు ఉన్నావా? నీ బిడ్డకి దైవ సంబంధమైన క్రమశిక్షణ నేర్పాలి. ఒక నానమ్మగా ఉన్నావా? నువ్వు నేర్పాలి. ఏమంటే నాకు పట్టింది కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు అని నువ్వు అలా అనుకోకూడదు. ఒక తల్లి, ఒక అమ్మమ్మగా, ఒక నానమ్మగా, ఒక తాతయ్యగా నీవు కూడా పిల్లలకి క్రమశిక్షణ నేర్పాలి. అందుకే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము దయచేసి చూడండి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 7వ వాక్యం కూడా చెప్తున్నాడు. ఆ మాట కూడా చదువుకుందాం. నీవు నీ కుమారులను, నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింప చేసి, అనగా దేవుని వాక్యమును, దేవుని క్రమశిక్షణ అభ్యసింప చేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలెను. అనగా దైవ సంబంధన క్రమం, దైవ సంబంధన పద్ధతి, నీతి న్యాయములు మన పిల్లలు మనతో కూర్చున్నప్పుడు, మనతో నడిచేటప్పుడు,
మన దగ్గర పండుకున్నప్పుడు దేవుడు ఎలా చెప్పాడు నాన్న, ఇదిగో ఇది చూడకూడదు, ఇలా మాట్లాడకూడదు, ఈ స్థలానికి వెళ్ళకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, ఇదిగో దేవుడు ఎలా చెప్పాడని మనము ఈనే ప్రతి వాక్యాన్ని మన పిల్లలకి మనం ఏం చేయాలి? చెప్పాలి. ఎప్పుడైతే అలా క్రమశిక్షణ, దైవ సంబంధమైన క్రమశిక్షణలో బోధలో పెంచుతామో దేవుడు మన పిల్లల్ని ఆశీర్వదిస్తాడు. ఇలా చేస్తాడని అబ్రహామును దేవుడు ముందుగా పిల్లల పుట్టుకమును చూసి ఆయన గురించి సాక్ష్యం ఇచ్చాడు. అబ్రహాము అలా పెంచాడు. ఈ రోజు ఆయన సంతానం ప్రపంచానికి దీవెనకరంగా ఆశీర్వదించబడిన బిడ్డలుగా ఉన్నారు. హల్లెలూయా. మన పిల్లలు కూడా అలా ఉండాలని మన తండ్రి మనతో మాట్లాడుతున్నాడు. అట్టి కృప దేవుడు దయచేయను గాక. హల్లెలూయా. ఇదిగో కోరా కుమారులు ఏమంటున్నారు చూద్దామా? కోరా కుమారులు వాళ్ళు ఏమంటున్నారు చూద్దామా? మనం చదువుకున్నాం 78వ కీర్తన 4వ వాక్యాన్ని చదువుకున్నాం. 78వ కీర్తన 4వ వాక్యాన్ని ఒకసారి చదివినట్లయితే అద్భుతంగా ఉంటది. ఆ మాటలు మనం చదువుకున్నాం. చూడండి. యెహోవా స్తోత్రాహ క్రియలను, ఆయన బలమును, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదము. హల్లెలూయా. కోరా కుమారులు అన్నారు, దేవుడి యొక్క ఆశ్చర్య కార్యాలను, గొప్ప కార్యాలను, ఆయన చేసే అద్భుతాలను లేదా క్రమశిక్షణను వారి పిల్లలకు చెప్పకుండా మేము దాచకుండా వారి పిల్లలకి మేము చెప్పేదము. హల్లెలూయా. చూడండి, కోరాహ కుమారులు చెప్తున్నప్పుడు దాచకుండా చెప్తున్నారు వారి పిల్లలకి. మరి మన పిల్లలకి దేవుడి యొక్క క్రమశిక్షణ, దేవుడి యొక్క బోధ, దేవుడి యొక్క గొప్పతనం, దేవుడి యొక్క ఔన్నత్యం, దేవుని యొక్క రాజ్యం, వీటన్నిటిని గురించి మన పిల్లలకి ఏం చేయాలి? మనం నేర్పాలి. మనం ఎప్పుడైతే నేర్పిస్తామో అప్పుడు ప్రభు యొక్క బోధలో, ప్రభు యొక్క శిక్షలో మనం పెంచుతున్నాం కాబట్టి మన పిల్లలు దేవుడి చేత దీవించబడతారు. అట్టి కృప దేవుడు మనకి దయచేయను గాక. హల్లెలూయా. ఒకసారి మనం చదివినట్లయితే ఇక సామెతల గ్రంథం మనం వచ్చినట్లయితే సామెతల గ్రంథం 19వ అధ్యాయము 18వ వాక్యం ఒకసారి చదువుకుందాం. సామెతలు 19వ అధ్యాయం 18వ వాక్యం చదువుకుందాం. బుద్ధి వచ్చునని నీ కుమారుని శిక్షింపము, అయితే వాడు చావవలనని కోరవద్దు. దేవుడు ఎలా చెప్పాడు కదా, ప్రభు యొక్క బోధలను, ప్రభు యొక్క శిక్షలను పెంచమన్నాడు, అప్పుడే నా పిల్లలు దీవించబడతారని ఆయన చెప్పాడు కదా అని చెప్పి ఇక కర్ర తీసుకోను, బెత్తం తీసుకోను, ఇష్టం వచ్చినట్టు వారిని కొట్టడం కాదు, వారిని చావాలని కోరుకోవడం కాదంట. ఏం చెప్తుంది వాక్యం? మరొకసారి మాట చదువుకుందాం. బుద్ధి వచ్చునని అనగా క్రమశిక్షణ వచ్చునని మీ కుమారుని శిక్షింపము. ఎందుకు రావాలి? ఎందుకు శిక్షించాలి? క్రమశిక్షణ కోసం మాత్రమే, బుద్ధి రావడానికి మాత్రమే, క్రమశిక్షణ రావడానికి మాత్రమే శిక్షించాలి కానీ ప్రభు యొక్క శిక్షలో పెంచాలి కానీ, ప్రభు యొక్క బోధలో పెంచాలి కానీ సావడానికి మనం చెప్పండి మన పిల్లలు చావడానికి క్రమశిక్షణ ఇవ్వకూడదు, గద్దించకూడదు. కానీ వాళ్ళకి ఏమి రావడానికి? బుద్ధి రావడానికి, జ్ఞానము రావడానికి, ప్రభు యొక్క బోధలో శిక్షలో ఎదగడానికి మాత్రమే వారికి మనము హెచ్చరికలు చేయాలి. వారు ఫలించడానికి, దేవుడి చేత దీవించబడడానికి మాత్రమే వారి ప్రభు యొక్క బోధలో శిక్షలో పెంచాలి. హల్లెలూయా. ఇలా ఎప్పుడు నువ్వు పెంచుతావో చూడండి, మన పిల్లలు దేవుడి చేత దీవించబడమే కాకుండా మనల్ని ఆనందపరుస్తారు. మన స్థాయిని, మనకు స్థాయిని పెంచుతారు. వాళ్ళు మనకు మంచి పేరు తెస్తారు, మనకు ఆనందాన్ని తెస్తారు, మన సంతోషపరుస్తారు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. అందుకే కదా ఏం చెప్తుందో వాక్యం తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వాక్యం మనం చదివితే అక్కడ ఆ మాటలు ఉంటాయి. మనం చదవడానికి ప్రయత్నం చేద్దాం. నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలను, నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలను. ఇవి నేర్చుకుంటే, క్రమశిక్షణలో మన పిల్లల్ని పెంచితే, ఈ క్రమశిక్షణ నేర్చుకున్నప్పుడు యెహోవా చేత దీవించబడతారు. అప్పుడు కన్న తల్లిని, కన్న తండ్రిని ఆనందపరుస్తారు, సంతోషపరుస్తారు. అందుకే సామెతలు 22:6లో కూడా ఆయన ఏం చెప్పాడు తెలుసా? బాలుడు నడవలసిన త్రోవన వాడిని నడిపించము, పెద్దవాడైనప్పుడు వాడు తొలగి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం.
బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. మందిరానికి వచ్చిన వెంటనే నువ్వేం చెప్పాలి తెలుసా? నాన్న మొక్కరెళ్ళు ప్రార్థన చేయి. ఎవరు సార్ చూడబాబు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతుండగా సూటిగా మనసు పెట్టి ఆ వాక్యాన్ని విను. అలాగే అల్లరి చేయొద్దు. అందరూ చప్పట్లు కొట్టేటప్పుడు చప్పట్లు కొట్టు, అందరూ పాడేటప్పుడు పాడు, అందరూ ప్రార్థనలు ఏకీభవించేటప్పుడు ఏకీభవించు అని మన పిల్లలకి ప్రభు యొక్క బోధ, ప్రభు యొక్క శిక్ష మనం నేర్పించినప్పుడు వాళ్ళు చక్కగా నడుచుకుంటారు. పెద్దవాళ్ళైనా కూడా తొలగిపోరు అని వాక్యం స్పష్టంగా చెప్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన పిల్లలు దీవించబడాలంటే దేవుడి చేత. మూడో పాయింట్ ఏంది? ప్రభు యొక్క బోధలోను ప్రభు యొక్క క్రమశిక్షణలో పెంచబడితే అట్టి పిల్లలే దేవుడి చేత దీవించబడతారు. ఇప్పుడు ఎన్ని చూసా? మన పిల్లలు దీవించబడాలంటే నెంబర్ 1 దైవ సన్నిధికి తీసుకుని రావాలి, దేవుని మందిరానికి తీసుకురావాలి. నెంబర్ 2 దేవుని యందు భయభక్తిలో వారు నిలిపినప్పుడు వారు దేవుడి చేత దీవించబడతారు. నెంబర్ 3 ప్రభు యొక్క శిక్షలోను ప్రభు యొక్క బోధలోను ఏ పిల్లలైతే పెంచబడతారో వారే దేవుడి చేత దీవించబడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక 4వదిగా మనం చూస్తే ఏ పిల్లలైతే దేవునికి వారి జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకుంటారో వారు మాత్రమే దేవుడి చేత దీవించబడతారు. ప్రతిష్ఠ అంటే ఈ చిన్న వయసులో నుంచే ప్రభు కోసం నేను జీవిస్తాను, ఈ లోకానుసారి నడవును, ప్రభు చిత్తానుసారి జీవిస్తాను, ఈ లోకం నడిచినట్టు నేను నడవను అనగా లోకస్తులు బూతులు మాట్లాడతారు, లోక పిల్లలు అబద్ధాలు మాట్లాడతారు, అలాగే లోక సంబంధమైనటువంటి ఆటలు పాటలు పాడుకుంటూ ఉంటారు. అలా కాకుండా నా దేవుని కొరకు మాత్రమే నేను బ్రతుకుతాను, నేను బూతులు మాట్లాడను, ఈ లోకానుసారి నడవను అని వాళ్ళ జీవితాన్ని దేవునికి కానీ ప్రతిష్ఠ చేసుకుంటే వారు మాత్రమే, అలాంటి పిల్లలు మాత్రమే దేవుడి చేత దీవించబడతారు. ఈ విషయంలో మనం చూసినప్పుడు ఏమండి శామ్యూయల్ని మనం చూడొచ్చు. చూద్దాం మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదివినట్లయితే ఆయన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు. చూద్దాం మాటలు. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. అంటే తన జీవితాన్ని ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ఠ చేసుకున్నాడు. ఒకసారి అదే మాటను మనం చూద్దాం. అదే గ్రంథంలో మొదటి అధ్యాయము 28వ వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. మొదటి అధ్యాయము 28వ. కాబట్టి నేను ఆ బిడ్డను అనగా సమూయేలు యొక్క తల్లి ఇలా మాట్లాడుతుంది. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుతున్నాను, తాను బ్రతుకు దినములన్నీ తాను బ్రతుకు దినములన్నిటిను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. దేవుని స్తోత్రం. ఏమండి, ఏ తల్లి అయితే తన బిడ్డని ప్రతిష్ఠ చేసుకుందో దేవునికి, ఆ బిడ్డ దేవుడి చేత ఏమయ్యాడు? దీవించబడ్డాడు. ఆ తల్లి ప్రతిష్ఠ చేసింది, తను కూడా ప్రతిష్ఠ చేసుకుంటున్నాడు. వెంటనే ఏం చేశాడంటే ఆయన, అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మొక్కెను. నువ్వు వచ్చిన వెంటనే దైవ సన్నిధికి మొక్కడం అనగా దేవుని స్తుతించుకోవడం, ప్రార్థన చేయడం లేదా సమర్పించుకోవడము. మొక్కుకోవడం అనగా ప్రతిష్ఠ చేసుకోవడం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ప్రతిష్ఠ చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఆయన జీవితాన్ని ఏం చేశాడు? ఆ చిన్న బిడ్డని ఆశీర్వదిస్తూ వచ్చాడు, అంచెలంచెలుగా దీవిస్తూ వచ్చాడు. ఓ పిల్లలారా, మీరు కూడా మీ జీవితాన్ని ప్రతిష్ఠ చేసుకోండి. ఈ లోకంలో తాత్కాలికమైన ఆనందం ఉంటుంది, తాత్కాలికమైన సంతోషం ఉంటుంది. ఏమంటే రంగుల వలయం ఈ లోకం. ఇలా కనపడద్దు అందంగా, అలా మాయమైపోద్ది. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపడము, అది ఒక రోజు గతించిపోద్ది. పిల్లలు, ఈ లోకంలో దాని వైపు చూడద్దు. నీ జీవితాన్ని దేవుడికి ప్రత్యక్ష చేసుకో, దేవుడి నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఇదిగో ఇక్కడ సమూయేలు తన జీవితాన్ని చిన్న వయసులో ప్రతిష్ఠ చేసుకున్నాడు, మొక్కుకుంటున్నాడు.
ఇక్కడ గమనించినట్లయితే ఇప్పుడు మనం చదువుకుందాం 2వ అధ్యాయము 26వ వాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. బాలుడు సమూయేలు చూడండి, ఎప్పుడైతే ప్రతిష్ఠ చేసుకున్నాడో ఆయన అనగా ఆ చిన్న బిడ్డ దేవుడి చేత ఎలా దీవించబడుతున్నాడు చూద్దాం. బాలుడు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, ఎలా వర్ధిల్లుతున్నాడు? ఇప్పుడు ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకున్నాడో మనుషుల దయలో కూడా వర్ధిల్లుతున్నాడు, దేవుని దయలో కూడా వర్ధిల్లుతున్నాడు. ఇలా వర్ధిల్లుతూ ఏమయ్యాడో, ఇంకా ఎంత స్థాయికి ఎదిగి దీవించబడ్డాడో ఒకసారి మనం చదువుకుందాం. చదవండి ఆ మాటలు పిల్లరా. మనం ఈ సమయంలో మన మాటలు చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుకుందాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవుని స్తోత్రం. అంటే ఏమండి, మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లాడు, అంటే దీవించబడుతున్నాడు, ప్రతిష్ఠ చేసుకున్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, పరిచర్య చేసే వ్యక్తిగా మారిపోయాడు. దేవునికి పరిచర్య చేసే వ్యక్తిగా మారిపోయాడు. నువ్వు దీవించబడాలంటే నువ్వు ప్రతిష్ఠ చేసుకోవాలి పిల్లలారా నీ జీవితాన్ని. ఆ తర్వాత దేవుని మందిరంలో పరిచర్య చేసే వ్యక్తిగా నువ్వు మారాల. ఎవరైతే దేవుని పరిచర్య చేస్తారో దేవుడి చేత వాళ్ళు దీవించబడతారు. ఇది నాకేం పట్టింది, నేనేమన్నా సరివెంటినా, నేనేమన్నా ఫలానా అని అనొద్దు. దేవుని పని, మరొకరు పని వద్దు. మరొక మనిషి పని చేయడం అది నీకు ఇష్టమైతే చెయ్యి, ఇష్టం లేకపోతే పక్కన పెట్టు. దేవుని పరిచర్య విషయంలో మాత్రం నువ్వు పరిచర్య చేస్తే దేవుడి చేత ఖచ్చితంగా నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడు తెలుసా? ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదు అని 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వాక్యంలో ఆయన చెప్తున్నాడు. కనుక ఇప్పుడు సమయాలు మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతూ ఇక్కడ పరిచర్య చేస్తున్నాడు. ఇంకా ఆయన ఎలా దీవించబడుతున్నాడో మనం చూద్దాం. చూడని మాటలు 3వ అధ్యాయం 19వ వాక్యాన్ని కూడా చదువుతున్నాం. 3:19. సమయాలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటలలో ఏది తప్పిపోలేదు. దేవుని స్తోత్రం. ఏమండి, ఆయన తన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసుకున్నాడు కాబట్టి మనుషుల దయలో దేవుని దయలో వర్ధిల్లుతూ పరిచర్య చేయొచ్చు. ఇప్పుడు పెద్దవాడయ్యాడు. పెద్దవాడైనా కూడా ఏమండి, ఆయన మాటల్లో ఏది తప్పిపోవాలి. మన పిల్లలు మాటలో తప్పిపోతుంటారు. తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్తుంటారు, స్నేహితులకి అబద్ధాలు చెప్తుంటారు, బొంకుతుంటారు. ఆయా తెలియని విషయాల్లో పాపాలు అప్పుడప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కనుక ఆయన అయితే అలా కాలేదు. ఆయన పెద్దవాడైనప్పటికీ కూడా ఆయన మాటలలో ఏదియో. ఈరోజు పిల్లలరా, మీరు కూడా దేవుడి చేత దీవించబడాలంటే ఇలా ప్రతిష్ఠ చేసుకొని మీ జీవితాన్ని మాటలో కూడా తగ్గిపోకుండా మన జీవితాన్ని దేవుడి కోసం జీవించినట్లయితే దేవుడి చేత మన పిల్లలు దీవించబడతారు. ఒకసారి ఆ మాట మనకు చదువుకుందామా? సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున, అంటే ఎప్పుడు ప్రతిష్ఠ చేసుకుంటావో దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ జీవితంలో మాట కూడా తప్పిపోకుండా ఆయన సహాయం చేస్తాడు. చదువుకుందాం. అతని మాటలలో ఏది తప్పిపోలేదు, ఏది తప్పిపోలేదు. కంటిన్యూ చేద్దామా? కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపడినని దాను మొదలుకొని బెర్షెబా వరకు అందరూ తెలుసుకొని. హల్లెలూయా. ఎలా మారిపోయాడు ఇప్పుడు? దాను మొదలుకొని బెర్షెబా వరకు అనగా ఇంచుమించు ఇజ్రాయెల్ దేశం అంతా కూడా ఈయన ఒక ప్రవక్త అని అందరికీ తెలుసు. అంటే ఉన్నతమైన స్థాయిలో దేవుడి చేత దీవించబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఒక న్యాయాధిపతిగా కూడా ఉన్నాడు. ఇజ్రాయెల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉన్నతమైన పొజిషన్కి వచ్చేసాడు. ఒకసారి ఆ మాట కూడా చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము దయచేసి చదువుదాం. 15వ వాక్యాన్ని కూడా చదువుకుందాం. సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. హల్లెలూయా. ఎలా ఉన్నాడు ఆయన? ఒక ప్రవక్తగా మారిపోయాడు, ఒక సేవకుడిగా మారిపోయాడు. ఇప్పుడు న్యాయాధిపతి. ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఏమండి, ఇజ్రాయెల్ దేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏమైపోయాడు అంటే, ఎందుకని చెప్పండి? చాలా చిన్న వయసులోనే తన జీవితాన్ని
దేవుడికి ప్రతిష్ఠ చేసుకున్నాడు కాబట్టి యెహోవా చేత దీవించబడ్డాడు, న్యాయాధిపతి అయ్యాడు, ఇశ్రాయేలు ప్రజలందరికీ గొప్పవాడు. హల్లెలూయా. చెప్పండి, మన పిల్లలు దేవుడి చేత దీవించబడాలంటే 4వ పాయింట్, దేవుడు మనతో ఏమంటాడు? మన జీవితాన్ని దేవునికి ప్రతిష్ఠ చేసు. అంటే నేను సీరియల్ చూడను, దేవుడి చేత దీవించబడాలి. నేను సినిమాలు చూడను, దేవుడి చేత దీవించబడాలి. నేను బూతులు మాట్లాడను, దేవుడి చేత దీవించబడాలి. నేను ఎలోక సంబంధంగా నడవను, దేవుడికి నా జీవితాన్ని ఇచ్చేసాను, దేవుడి చేత నేను దీవించబడాలి. దేవుడి స్తోత్రం, హల్లెలూయా అని ఎప్పుడైతే నువ్వు సమర్పించుకుంటావో, ప్రతిష్ఠ చేసుకుంటావో, దేవుడు సమయాన్ని దీవించినట్లుగా నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో ఆయన ఆశీర్వదిస్తాడు. పిల్లలు జాగ్రత్త, లోకం చేసినట్టు మన పిల్లలు చేయకూడదు. మన పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి, దేవుని పిల్లలు ప్రత్యేకంగా ఉండాలి, దేవునికి సమర్పించుకోవాలి, దేవునికి హృదయాన్ని సమర్పించుకోవాలి, ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడే దేవుడి చేత మన పిల్లలు దీవించాలి. తల్లిదండ్రుల మాట వినాలి, పెద్దలకు లోపడాలి, అది ప్రతిష్ఠ చేసుకోవాలి. అప్పుడు దేవుడి చేత దీవించబడతారు. ఇక చివరిగా ఎన్ని విషయాలు అయినప్పుడు? 4 విషయాలు. 5వదిగా చెప్పి ముగిస్తా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. మన పిల్లలు దీవించబడాలంటే మనం యథార్థతగా ఉండాలి. చూడండి, లింక్ చూడండి. 5వదిగా మన పిల్లలు దేవుడి చేత దీవించబడాలంటే తల్లిదండ్రులుగా మనము యథార్థంగా ఉండాలి. ఎందుకంటే మనం యథార్థంగా ఉంటే మన పిల్లలు కూడా యథార్థత నేర్చుకుంటారు కనుక వాళ్ళు దీవించబడతారు. చదువుకుందాం, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 7వ వాక్యం చదువుకుందాం. చూడండి ఆ మాటలు. యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరం ధన్యులగుదురు. హల్లెలూయా. మరొకసారి, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులగుదురు. ధన్యులంటే దీవించబడే స్థాయిలోకి వస్తారు. ఎవరి పిల్లలు? యథార్థవంతుని పిల్లలు. ఓ సహోదరి సోదరా, ఓ తండ్రి, ఓ తల్లి, నువ్వు యథార్థంగా ఉంటే నీ యథార్థతను బట్టి నీ పిల్లలు దీవించబడతాయి. ఎలా అనంటే, నువ్వు యథార్థంగా ఉన్నావు కాబట్టి, నువ్వు బొంగలేదు కాబట్టి, నువ్వు అబద్ధాలు చెప్పలేదు కాబట్టి, నీ వేషధారణ జీవితం జీవించలేదు కాబట్టి నీలాగే నీ పిల్లలు మారుతారు. వాళ్ళు యథార్థంగా ఉంటారు కాబట్టి దేవుడు మన పిల్లల్ని దీవిస్తాడు. ఇదిగో అప్పులలో వస్తున్నారు కానీ లేదని చెప్పమ్మా, లోపల రూమ్లోకి వెళ్ళి తలిపేసుకొని నీ బిడ్డకో నీ కుమార్తెకి చెప్తా. లేదా బంధువులు ఎవరో వచ్చారు, ఏదో మాట్లాడాలని, మమ్మీ లేదని చెప్పు, డాడీ లేదని చెప్పు. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? మనమే. ఒక తల్లి ఉంది, నేను చూడడానికి వెళ్ళాను, విజిట్ చేయడానికి వెళ్ళాను ఆ ఇంటిని. నేను వెళ్ళిన తర్వాత వాళ్ళ కుమార్తె టీవీ చూస్తాం, సినిమా చూస్తాం. నేను వెళ్ళిన వెంటనే నేను అది చూసేసాను. వెంటనే ఇంట్లోకి వెళ్ళి ప్రార్థన చేసే టైంలో అందరు వచ్చారు. సైక్ చేసేసింది కుమార్తెకి, పాస్టర్ గారు వచ్చారు, ఆపేసి వచ్చేసి తర్వాత అందరు కలిపి ప్రార్థన చేస్తుంటే, ప్రార్థన చేసే ముందు అన్నాను, అమ్మా ఎందుకు నన్న సినిమా చూస్తున్నావు? నువ్వు దేవుని బిడ్డవి, దేవుని కుమార్తె అంటే తల్లి అంటుంది. లేదు సార్, చూడలేదు సార్ అంటే బిడ్డని ఏం చేస్తుంది? సాట్ వేసుకొని ఏదో మందలించకుండా, సరి చేయకుండా కప్పెట్టుకుంటుంది, బిడ్డని కప్పెట్టుకుంటుంది. నీ జీవితంలో అట్టి కుమార్తె డెవలప్ అవుతుందా? దేవుడి చేత దీవించబడుతుందా? ఏం చేయాలి? మన పిల్లల్ని ఏం చేయాలంట చెప్పాలి. 3వ పాయింట్ మనం ఏమన్నాం? ప్రభు యొక్క బోధలోను, ప్రభు యొక్క శిక్షలో పెంచమని దేవుడు చెప్తే, దైవజనులో నుంచి నీతో మాట్లాడుతున్న దేవుడు ఆ పని చేయొద్దంటే దైవజనుడికి తిరిగి చెప్తాను, చూడలేదు సార్, చూడలేదు పాస్టర్ గారు. ఇలాంటి బ్రతుకులు, ఆ బ్రతుకులు ఫలించవు. అలాంటి తల్లిదండ్రులు బ్రతుకులు ఫలించవు, వారి పిల్లలు కూడా ఫలించవు. అర్థమైందా? కానీ ఎవరి పిల్లలు దీవించబడతారు? ఎలాంటి పిల్లలు దీవించబడతారు? ఏ తల్లిదండ్రులు అయితే యథార్థవంతులై ఉంటారో ఆ తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ తదనంతరం వాళ్ళు దీవించబడతారు, ధన్యులవుతారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ విషయంలో దావీదు గారు యథార్థవంతుడు.
ఒక తండ్రిగా సరైన క్రమశిక్షణలో పెట్టలేదు కానీ తన జీవితంలో ఆయన యథార్థవంతుడు. ఒకే ఒక్క తప్పు మాత్రమే చేశాడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. చూద్దాం, ఇప్పుడు చూద్దాం, చదవడానికి మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఆ మాటలు 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యాన్ని మనం చదువుకున్నాం. త్వరగా చూడండి. 1 రాజుల గ్రంథం 15వ అధ్యాయం 5వ వాక్యం. దావీదు నిమిత్తము అతని తర్వాత అతని కుమారుని నిలుపుటకును యెరూషలేమును స్థిరపరచుటకును అతని దేవుడైన యెహోవా యెరూషలేమందు దావీదునకు దీపముగా అతనికి ఉండనిచ్చేదను. హల్లెలూయా. అంటే ఎల్లప్పుడూ ఆయన సంతానాన్ని దీవిస్తూ నేను రాజు సింహాసనం కూర్చోబెడతానని దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడు. హల్లెలూయా. దావీదు యథార్థవంతుడని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. అపోస్తలుల కార్యం 13:22లో అతడు యథార్థవంతుడు, నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు యథార్థవంతుడని. ఆయన తదనంతరం ఆయన పిల్లలు ఏం చేయబడ్డారు? దీవించబడ్డారు. హల్లెలూయా. అంతమాత్రం కాదు, దావీదు రాజు యొక్క అనుభవం నుంచి మాట చెప్తున్నాడు. చదువుకున్న మాట కూడా కీర్తన గ్రంథం చదువుదాం. కీర్తనలో 37వ అధ్యాయము 25వ వాక్యాన్ని కూడా మనం చదువుతున్నాం. నేను చిన్నవాడిని ఉంటుని ఇప్పుడు ముసలివాడిని ఉన్నాను, ఆయనను నీతిమంతులు విడవబడిన గాని వాని సంతానం భిక్షమెత్తుడు గాని నేను చూచి ఉండలేదు. హల్లెలూయా. యథార్థంగా నీతి కలిగి జీవించే పిల్లలు భిక్షమెత్తరు, వాళ్ళ సంతానపు వారు ఎన్నటికీ భిక్షమెత్తరు, వారు దీవించబడిన వారు. కంటిన్యూ చేద్దామా. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చుచుందురు, వారి సంతానపు వారు ఆశీర్వదించబడుదురు. హల్లెలూయా. ఎవరి సంతానపు వారు? యథార్థవంతుల యొక్క సంతానపు వారు. గుర్తుపెట్టుకో ఓ సహోదరి సహోదరుడా, నీవు గాని యథార్థంగా నడవకపోతే నీ పిల్లల మీద నీ ప్రభావం పడుతుంది, వాడు దేవుడి చేత దీవించబడదు. ఎందుకంటే నువ్వు నటించావే, యథార్థత లేని జీవితం జీవించావే, వాళ్ళు కూడా అదే నేర్చుకుంటారు, వాళ్ళు దేవుడి చేత దీవించబడరు. ముగిస్తున్న యథార్థవంతుల పిల్లలు దేవుడి చేత దీవించబడతారని మన వాక్యంలో చూసాం. భక్తుడైన దావీదు జీవితంలో మనం చూసాం. హల్లెలూయా. ఈ సమయంలో చివరిగా మనం గమనించినట్లయితే 112వ కీర్తన 2-3 వాక్యాలు చదువుకుందాం. చూడిన మాటలు 112వ కీర్తన 2-3 వాక్యాలు. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. హల్లెలూయా. ఎవరి పిల్లలని దీవించబడింది? కనుక మనం ఎలా ఉండాలి? మనము గాని యథార్థంగా ఉండకపోతే, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ మదర్, ఓ ఫాదర్, నీవు గాని యథార్థమైన జీవితం జీవించకపోతే నీ బిడ్డలు దీవించబడరు. నీవేమో సస్తావు యథార్థంగా ఉండకుండా, నీవేమో చనిపోతావు. నీ బిడ్డలు నీ యొక్క యథార్థ జీవితాన్ని కొనసాగిస్తారే, వారు నష్టపోతారు. జాగ్రత్త. యథార్థమైన జీవితం జీవిద్దాం. మన యథార్థతను బట్టి మన పిల్లలకు దేవుడి చేత దీవెన పొందే రీతిగా మనం నడుచుకుందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. హల్లెలూయా. ఈ సమయంలో దావీదు గారు యథార్థంగా ఉన్నాడు, ఆయన పిల్లలను దేవుడు ఆశీర్వదించాడు. ఈరోజు యథార్థంగా మనం ఉందాం, దేవుడి చేత మన పిల్లలు మనం దీవించబడతాం, లేదా మన తదనంతరం మన పిల్లలు దేవుడి చేత దీవించబడతాం. ఈ రోజు నుంచి అయినా మన జీవితాలను ఏమండి మన పిల్లలు దీవించబడాలన్న ఆశతో మనం ముందుకు సాగదాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏ పిల్లలు దేవుడి చేత దీవించబడతారు? నెంబర్ 1, దేవుని యొద్దకు ఎవరైతే తమ పిల్లల్ని తీసుకొస్తారో వారు దేవుడి చేత దీవించబడతారు. రెండో పాయింట్, దేవుని యందు భయభక్తి కలిగిన పిల్లలు దేవుడి చేత దీవించబడతారు. నెంబర్ 3, దేవుని యొక్క బోధలోనో క్రమశిక్షణలోనో ఏ తల్లిదండ్రులు పిల్లలను పెంచుతారో ఆ పిల్లలు మాత్రమే దేవుడి చేత దీవించబడతారు. నెంబర్ 4,
ఏ పిల్లలైతే తమ జీవితాలను దేవుడికి ప్రత్యక్ష చేసుకుంటారో వారే దేవుడి చేత దీవించబడతారు. నెంబర్ 5, ఏ తల్లిదండ్రులు అయితే యథార్థంగా ఉంటారో యథార్థవంతుల పిల్లలు మాత్రమే దేవుడి చేత దీవించబడతారు. ఇటు కృప పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. ఆమె మన పిల్లలందరినీ ఈ రీతిగా ఆయన దీవించును గాక. ఆమె తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మహిమగల తండ్రి, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. నీ మహాప్రేమను బట్టి, నీ దయను బట్టి మా పిల్లలను తండ్రి నువ్వు దీవించాలని, ప్రభువా నీ దీవెనతో నింపాలని ఈరోజు మా అందరి పిల్లల గురించి మీరు మాట్లాడారు ప్రభా. మా పిల్లలు దీవించబడాలంటే తండ్రి తల్లిదండ్రులుగా మేము ఎలా ఉండాలి, మా పిల్లలు ఎలా ఉండాలి, అది మాకు నేర్పించాం. ఈరోజు తల్లిదండ్రులుగా విన్నాం, పిల్లలుగా విన్నారు. విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభు తల్లిదండ్రులైనా పిల్లలైనా నీ చేత దీవించబడ్డారు. ఈ బిడ్డలందరూ కూడా భయభక్తులు కలిగి చెప్పబడిన 5 విషయాలలో తండ్రి నడుచుకొని తండ్రి వచ్చిన చిన్నారి బిడ్డలు, బాలురు, యవన బిడ్డలు దీవించబడడానికి సహాయం చేయి. అలాగే వాక్యం వింటున్న ప్రతి ఒక్క అయా తల్లిదండ్రుల యొక్క పిల్లలు దీవించబడడానికి సహాయం చేయి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు నామం దీవించి ప్రార్థన చేసి వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.